నేను ఆనందం అనుభవించేది వెంకటాచలంలో, ఆ పుష్కరిణిలో తెల్లవారకట్ట అక్కడే. కాబట్టి మీరు అక్కడ ఆ లక్ష్మీదేవిని చూసి నమస్కారం చేయొచ్చు. మీరు ఇలా బయటికి వచ్చి అలా తిరగగానే మీ ప్రమేయం లేకుండా మీ కుడి భుజం వైపుకి ఆదివరాహస్వామి ఉండి తిరుగుతారు. కాబట్టి మీరు ప్రదక్షిణంగా తిరిగి వస్తారు. ఆయనకి తిరిగి వచ్చి ఆయన గుళ్ళోకి వెడతారు. స్నానం చెయ్యగానే ఆదివరాహస్వామి దర్శనం అవుతుంది. ఇప్పుడు ఆ అవకాశం అంతగా లేదు. మీ అదృష్టం బాగుంటే మీరు కొంచెం ముందుకి నడిస్తే బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. వ్యాసరాయ ప్రతిష్ఠితమైనటువంటి హనుమ యొక్క దేవాలయం మీకు ఆ పుష్కరిణికి ఒక మూల కనబడుతుంది. కనీసం బయట నుంచి నమస్కారం చేసినా చాలు కదండి. పుష్కరిణి దగ్గరికి వెళ్ళి మీరు స్నానం చెయ్యాలని సంకల్పం చేస్తే ఖచ్చితంగా మీకు వెంకటేశ్వరానుగ్రహం పరిపూర్ణంగా కలిగినట్టే. స్వామి పుష్కరిణి స్నానాన్ని తప్పకుండా మనం వినియోగించుకోవాలి. ఈశ్వరుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యవస్థ అది. ఉన్మాదులను కూడా ఘటికాచల మహాత్మ్యంలో తెనాలి రామకృష్ణకి వెంటాడు. ఆ స్వామి పుష్కరిణి స్నానం ఉన్మాదులకు కూడా ఉపశాంతినివ్వగలదు. అంత గొప్ప పుష్కరిణి ఆ పుష్కరిణి. కాబట్టి స్వామి పుష్కరిణి స్నానావకాశాన్ని తప్పకుండా మనం వినియోగించుకోవాలి. అటువంటి తీర్థములు ఎన్నున్నాయో. అలాగే ఆ యమునయే ఆ పుష్కరిణి అయి ఉన్నది. కాబట్టి మీరు వెనక ఆనంద నిలయాన్ని చూసి ఒక్కసారి నమస్కారం చెయ్యగానే మీకు అబ్బా ఆ పచ్చటి కాంతి, ఆ శంకరాచార్యుల వారి పాదుకలు, ఆ లక్ష్మీదేవి, ఆదివరాహమూర్తి ఒక్కసారి నిలబడి అవన్నీ చూసి మీరు మునక వేశారనుకోండి, ఆ స్మరణలే మీ తలలో ఉంటాయి. మీరు తలలో అది పెట్టుకుని యమునలో మునక వెయ్యగానే, అది యమునా అని చెప్తున్నాడు కాబట్టి స్వామి, మునక వెయ్యగానే ఇక మళ్ళీ మీరు పుట్టవలసిన అవసరం లేకుండా కాలము మీకు దారిచ్చేస్తుంది. కాబట్టి మోక్షమును పొందడానికి అది యమున అయింది అంటే ఆ రకంగా దాని ఒడ్డుకు వచ్చి చేరే అన్ని. దానిలో ఎంతమంది మహాత్ములు స్నానం చేశారో. మహాత్ములేమండి అసలు బహుశా వెంకటాచల క్షేత్రంలో అన్ని ఉత్సవాల తర్వాత అంతమంది మధ్యలో స్వామివారే వచ్చి స్నానం చేసే క్షేత్రం అదే. ఆయనతోనే కలిసి ములగక్కర్లేదు. ఆయన ములిగిన చోట మీరు తర్వాత ములిగినా చాలు. చాలదా? ఏమో మీకు ముందే మహానుభావుడు ములిగున్నాడో అక్కడ. కాబట్టి అటువంటి జలముల యందు స్నానం చేసేటటువంటి భాగ్యాన్ని మాత్రం ఎన్నడూ పోగొట్టుకోకూడదు. కాబట్టి వెంకటాచల క్షేత్రమునందు అంత అద్భుతమైనటువంటి వ్యవస్థని ఈశ్వరుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. అందుకే కలౌ వెంకటనాయక అనడానికి కారణం కేవలం వెంకటేశ్వర స్వామి అంటే కామితార్థములనిచ్చేవాడే అంటే అది కించిత్ బాధాకరంగా ఉంటుంది. అంటే అలా అనద్దు అని నేను అనను. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని ఆయనే చెప్పుకున్నాడు. 4 రకాలైనటువంటి భక్తులు నా పాదములే పట్టుకుంటున్నారయా అని ఆయనే చెప్పాడు. ఆయనే అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కాదు అనడానికి నేనెంతటి వాణ్ణి? కానీ మీరు ఆ క్షేత్ర వైభవాన్ని ఆధారం చేసుకుని కలియుగంలో పరమేశ్వరుని యొక్క పాదములను ధ్యానమునందు దర్శనం చేసి వేదము ఎలా చెప్పిందో అటువంటి జీవనం చేసి భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత చిత్త మాలిన్యమును తొలగించుకుని తత్కారణము చేత జ్ఞానసిద్ధిని పొంది ఆ జ్ఞానము వలన మోక్షమును పొందగలిగినటువంటి స్థితికి చేరగలిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? అందుకే ఈశ్వరుడు ఎప్పుడూ 20-30 మార్కులే రావడం తప్ప 35 మార్కులు తెచ్చుకోలేని వాడికి ప్రభుత్వమే 5 మార్కులు ఇచ్చి పాస్ చేసేసినట్టు ఆయనే అక్కడ స్వామి పుష్కరిణిని, పాప వినాశనాన్ని, ఆకాశగంగని, ఆదివరాహస్వామిని ఇన్నిటినీ ఏర్పాటు చేశాడు. ఆ వైభవాన్ని, ఆయన అనుగ్రహాన్ని మీరు స్మరించడానికి మీకు వెంకటాచల క్షేత్రంలో ఇవన్నీ సావకాశములే. మీరు నన్ను నమ్మండి, చచ్చిపోయినటువంటి శవానికి కేవలం త్వక్ అంటే తోలు, ఎముకలు అవి మాత్రమే ఉన్నాయి. ఒకప్పుడు స్కంద పురాణంలో దాని గురించి వివరణ ఉంది. ఆ శరీరాన్ని తీసుకొచ్చారు కొండ మీదకి ఒకప్పుడు. అంటే నా ఉద్దేశం అలా తీసుకెళ్ళవచ్చని కాదు, వెంకటేశ్వరుని ఆజ్ఞ మేరకు తీసుకెళ్లారు ఒకప్పుడు. కూర్ముడు అని నాకు జ్ఞాపకం ఉంటే ఆ పేరు ఖచ్చితంగా కూర్ముడే అనుకుంటున్నాను. ఆయన బ్రాహ్మణుడు. ఆయన కాశీక్షేత్ర దర్శనానికి వెడుతూ గర్భిణి అయినటువంటి భార్యని తొండమాన్ చక్రవర్తికి అప్పచెప్పాడు. నేను తిరిగి వచ్చే వరకు నా భార్యని కొడుకుని జాగ్రత్తగా చూస్తూ ఉండండి, గర్భిణి నడవలేదు, నేను కాశీ నడిచి వెళ్తున్నాను,
పితృదేవతల యొక్క అస్థికలు అందులో కలిపి వస్తాను అని వెళ్ళాడు ఆయన. ఆయన తిరిగి వచ్చే లోపల ఆవిడ బ్రాహ్మణుడి భార్య కనుక జాగ్రత్తగా రక్షించమని ఓ ఇంట్లో పెట్టి చుట్టూ రక్షణ ఏర్పాట్లు చేశాడు. ఏదో కొంత సంభారములు ఏర్పాటు చేశాడు. అందులో మనం చూస్తుంటాం కదా అనుకున్నాడు రాజు. ఆయన విస్మరించాడు, మరిచిపోయాడు. ఆవిడికి ప్రసవం అయిపోయింది, అక్కడ తినడానికి ఉన్న పదార్థాలు అయిపోయాయి, ఆవిడ చనిపోయింది, ఆ పిల్లవాడు చనిపోయాడు, గర్భంలోంచి బయటికి వచ్చినటువంటి శిశువు చచ్చిపోయింది, ఆ శరీరం కుళ్ళిపోయింది, మాంసం అంతా కూడా ఇంకిపోయి ఎముకల మీద తోలు కుళ్ళిపోయి మిగిలిపోయింది. ఆ స్థితిలో ఈ బ్రాహ్మణుడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి తొండమాన్ చక్రవర్తిని అడిగాడు, నా భార్యా బిడ్డలు ఎలా ఉన్నారని. కమండలంలో గంగా నదిలో ఆయన ఒక కాయని ఒక దాన్ని బట్టయందు మూట కట్టి గంగలో వేసి కమండలంలో బట్టి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి దాన్ని బహూకరించాడు మహారాజుకి. గంగలో నిల్వ చేసిన కాయ నీకు బహూకరిస్తున్నాను అంటే గంగ ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఈ కాయ నేను ఇస్తున్నాను, స్వీకరించు, నా భార్యా బిడ్డలు ఎలా ఉన్నారని అడిగాడు. అప్పుడు గుర్తొచ్చింది తొండమాన్ చక్రవర్తికి. గుర్తొచ్చి, ఏమయ్యా నీ భార్య చాలా కులాసాగా ఉంది, నీ కొడుకు పుట్టాడు, చాలా సంతోషకరమైన విషయం, వాళ్ళు వెంకటాచలం కొండ మీదకి వెళ్ళారు, మీరు విశ్రాంతి తీసుకోండి, వచ్చేస్తారన్నాడు. అని భటుల్ని పిలిచి చూసి రండి ఆవిడ ఎలా ఉందో అన్నాడు. వీళ్ళు వెళ్ళి చూసేటప్పటికి చచ్చిపోయి కుళ్ళిపోయిన శవాలు ఉన్నాయి. వాళ్ళు వచ్చి చెప్పారు. ఎక్కడ బ్రాహ్మణుడి శాపవాక్కు విడిచిపెడతాడో అని భయపడినటువంటి తొండమాన్ చక్రవర్తి ఇప్పటికీ కపిలతీర్థం దగ్గర నుంచి నృసింహ గుహ ఉంది, ఆ సొరంగ మార్గం. ఆ సొరంగ మార్గం వెంకటేశ్వర స్వామి వారి ఆకులు పరిచి చూపించారు ఒకప్పుడు కల్లో తొండమాన్ చక్రవర్తికి. ఆ సొరంగ మార్గంలో ఆనందనిలయ విమానం దగ్గరికి చేరుకున్నాడు. అప్పటికి శ్రీదేవి భూదేవి సహితుడై పడుకుని ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. ఈయన గబగబా వెళ్లడంలో సిగ్గుపడినటువంటి భూదేవి ఆ శయనం మించి లేచి నూతిలో దూకేసింది ఆవిడ. ఇప్పటికీ అందుకే భూదేవి తీర్థం అంటారు ఆ నూతిని. ఆ నూతిలో ఉన్నటువంటి తీర్థంతో ఇప్పటికీ వంటలు అవి చేస్తూ ఉంటారు. కాబట్టి అంటే దూకేసిందంటే ఏదో అయిపోయిందని మీరు అనుకోకండి. ఆవిడ అప్పటికప్పుడు సిగ్గుపడి ఎవరికీ కనపడకూడదు అనుకుని అందులో దూకింది. ఇప్పటికీ అందుకే నిర్మాల్యం ఆ నూతిలో వేస్తుంటారు. ఆ నుయ్యి నిండిపోయింది కాబట్టి ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ కొండల మీద వేస్తున్నారన్నది వేరే విషయం అనుకోండి, తొక్కకూడదు కాబట్టి. కలియుగంలో అదో విచిత్రం. ఏ విష్ణాలయంలోనైనా పువ్వులు ఇస్తారు పెట్టుకోమని, ఒక్క వెంకటాచలంలో మాత్రం వెంకటేశ్వర స్వామి వారికి అలంకారం చేసినటువంటి పుష్పహారములను నిర్మాల్యంగా ఎవ్వరూ తలలో పెట్టుకోకూడదు, ఎవరికి ఇవ్వరు కూడా. ఆ దండలో ముక్కలు తీయడమో లేకపోతే పువ్వులు తీయడమో తీసి చేతిలో పెట్టడం, కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకోవడం, లేకపోతే కొప్పులో పెట్టుకోవడం అలా ఏమి ఉండవు. వెంకటేశ్వరుడు ధరించినటువంటి పుష్పమాలలను శేషముగా ఇవ్వరెక్కడ. అవి తీసుకెళ్ళి ఏ కొండ మీదో వేసేస్తుంటారు. కాబట్టి ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని ఆశ్రయించాడు. ఆయన అన్నారు, ఒక పల్లకీలో నీ భార్యలతో కలిపి ఎవరికీ తెలియకుండా తీసుకురా ఆ శరీరాలను అన్నారు. ఆ శరీరాలను తీసుకొచ్చి పాండవ తీర్థము అని ఉంది, మీరు ఇప్పటికీ వెళ్ళి చూడొచ్చు. శివకేశవుల మధ్య ఎంత అభేదం ఉంటుందో మీరు వెంకటాచలంలో చూడొచ్చు. వెంకటాచల క్షేత్రానికి నిజంగా రక్షణ చేస్తున్నవాడెవరో మీకు తెలుసా? పరమశివుడు. అక్కడ క్షేత్రపాలకుడు రుద్రుడు ఒక పెద్ద శిల రూపంలో ఉంటాడు ఆయన. ఆ శిల పూర్వకాలంలో తలుపులు వేసిన తర్వాత లోపల దొల్లేది. ఒకానొకప్పుడు ఎవరో పిల్లాడు ఆ శిల కింద పడిపోయాడని ఆ శిలని తీసుకొచ్చి పాండవ తీర్థంలో పెట్టారు. ఇప్పటికీ ఉంది క్షేత్రపాలక శిల. నాతో వెళ్ళినప్పుడు చాలా మందిని నేను అక్కడికి తీసుకెళ్లి చూపించాను కూడా. అక్కడే గుహలో మలయాళ స్వామి వారు చాలా కాలం తపస్సు చేశారు. ఆ గుహలో ఇప్పటికీ కృష్ణ పరమాత్మ పాండవుల చేత కురుక్షేత్రంలో చేసినటువంటి ఆ హింసకి, అక్కడ చేసినటువంటి ఆ ఎంతో మందిని చంపినటువంటి పాపం పోవడానికి గోదానం చేయించాడు. అక్కడ ఆ ఘట్టాలన్నీ అక్కడ రాతి మీద చెక్కబడి ఉంటాయి కూడా ఇప్పటికీ. అక్కడికి తీసుకొచ్చి ఆ శవాన్ని ముంచారు, ఆ మిగిలిన ఎముకల్ని తోలు. వెంటనే ఆవిడ బతికింది. ఆవిడ బిడ్డలు బతికారు. బతికి ఆవిడంది, అదేమిటి నాకు ఏదో వెంకటేశ్వర స్వామి వారి కడుపులో ఉన్నట్టు, నేను ఏడుకొండల మీద ఉన్నట్లు కనపడింది అంది ఆవిడ. ఇది ఆనాటి నుంచే వెంకటేశ్వరుడు మాట్లాడడం మానేశాడు. ఇంత దారుణంగా తయారైంది కాబట్టి ప్రపంచం, రాజులే ఇలా తయారయ్యారు కాబట్టి నేను భక్తులను ఆవహించి మాట్లాడతాను తప్ప నేనిక నా నోటితో మాట్లాడనని మౌనం వహించారు. బహుశः కలియుగంలో నిజంగా ఈశ్వర దర్శనం అనేటటువంటి మాట మౌనము చేతనే తప్ప నిజంగా లొడలొడలొడలొడలొడ వాగినంతసేపు, ప్రార్థనలు చేసినంతసేపు, పైకి చెప్పినంతసేపు ఈశ్వర దర్శనము కాదు.
యథార్థమునకు అన్నీ ఎందులోకి వెళ్ళిపోవాలంటే మౌనంలోకి వెళ్ళిపోవాలి. ధ్యానంలో నిశ్శబ్దంగా కూర్చుని లోపలికి వెళ్ళడం అలవాటైతే ఇక్కడ అవ్వాలి ఆయన దర్శనం. ఇది సూచించడానికేనేమో ఆయన ఆనాటి నుండి మౌనమే, పద్మపీఠం మీద అలా నిలబడి అప్పటి నుంచి ఇప్పటి వరకు దర్శనం. రాతిమూర్తి అని మీరు అనుకోకండి, అది రాయి కాదు. నేను మీకు మళ్ళీ మళ్ళీ మనవి చేశాను, స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. ఆయన ఆ రూపాన్ని తనంత తాను స్వీకరించి నిలబడి ఉన్నారు తప్పది రాయి కాదు, రప్ప కాదు, సాక్షాత్ స్వామియే అక్కడ అలా నిలబడి అందరికీ దర్శనమిస్తున్నారు. అటువంటి వెంకటేశ్వరుడు కలియుగంలో ఒక గొప్ప ధర్మాన్ని నిరూపణం చేశాడు అవతార ఆవిర్భావ కాలమనందు. అసలు ఆయన రావలసిన అవసరమే ఉంది అంటే ద్వాపర యుగంలో ఆయన అమ్మకొక మాట ఇచ్చాడు. ఏమా మాట అంటే, యశోద ఆయన ఒక మాట అడిగింది, నేను అమ్మా అని పిలిపించుకున్నాను నీ చేత, నువ్వు ఎంతో సంతోషంగా నా చుట్టూ తిరిగావు, ఆడుకున్నావు, నా స్తన్యమును తాగావు, నేను పెట్టిన గోరుముద్దలు తిన్నావు, నేను నీకు ఇలా వేలు చూపించి భయపెట్టాను, నీ నడువుకి తాడేసి కట్టేశాను, ఇన్ని అనుభవించాను, కానీ నీ కళ్యాణం మాత్రం ఒక్కటి కూడా నేను చూడలేదు. అన్నీ దేవకీదేవే చూసింది, నేను ఒక్క కళ్యాణం కూడా చూడలేదయ్యా. మనస్సీదతి మే కృష్ణ తవ కళ్యాణ వీక్షణే దర్శయస్వ రమానాథ జగదానందకారక అందావిడే. జగత్తుకంతటికీ ఆనందం ఇచ్చేవాడా? కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపుడు కృష్ణుడంటే. కాబట్టి అంతటి ఆనందం ఇయ్యగలిగిన వాడా, నాకు కూడా ఆనందం ఇయ్యి, నీ కళ్యాణం చూడాలని నాకు కోరికగా ఉంది అంది. అమ్మ అన్న మాటకి ఆయన ఇచ్చిన గౌరవం ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు అమ్మని చూడని వాడికి వెంకటేశ్వర దర్శనం ఫలితం ఎందుకు ఇస్తుందండి? ఆయన ఆనాడు అమ్మ ఈ మాట అంటే ఆయన అన్నారు, అమ్మా వచ్చే అవతారంలో నేను వెంకటేశ్వరుడిగా ఉండగా నా పెళ్లికంతటికి పెద్దరికం నీదేనమ్మా, నువ్వు వకుళమాలిక అన్న పేరుతో వస్తావు. ఆ రోజున నేను నిన్ను తల్లిగా భావన చేసి నిన్ను నేను తల్లిగా సేవించి నీవే నా పెళ్లికి పెద్దరికం వహించి నా పెళ్లి చేస్తావమ్మా అన్నారు. అందుకే ఆ యశోదయే ఆదివరాహస్వామి వారి దగ్గర పాచకి అంటే వంట చేసే ఆవిడిగా వచ్చింది. ఆవిడ్ని చూడగానే వెంకటేశ్వర స్వామి వారు గుర్తుపట్టారు, యశోదయే ఈ రూపంలో వచ్చిందని. ఆ వకుళమాలిక ఆవిడ్నే మనం వకుళమాత అంటుంటాం. ఆవిడ వెంకటేశ్వర స్వామి వారితో వాల్మీకి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆవిడ పని ఏమిటంటే రోజు వెంకటేశ్వర స్వామి వారికి ఆ కింద పడినటువంటి ధాన్యాన్ని ఏరి తెచ్చి అన్నం వండి అక్కడ అడవిలో దొరికినటువంటి కాయలు కూరలు వండి అన్నం పెట్టేది. ఎలాగో తెలుసా అండి? వండి నోటికి అందించి పెట్టేది. ఒక చోట పురాణంలో ఒక మాట అంది, ఒక మాట అన్నారు, లౌకికమాపశయ్యాం యథాయుగాంతే వటపత్రశాయి అంది ఆవిడ. ఈయన తల కట్టుకుని చాలా చికాకు వచ్చిన వాళ్ళ పడుకున్నాడు. ఏమిటో వటపత్రశాయిలా అలా పడుకున్నావు పిల్లడా, నువ్వు అన్నం తినకపోతే నాకు మనసు అదోలా ఉంది, అంత వంట చేశాను, లేపింది ఆవిడ. అంత స్వాతంత్ర్యం ఇచ్చాడు తల్లికైనా. అటువంటి వకుళమాలిక ఆయనకి తల్లిగా వచ్చి పద్మావతి పరిణయం చేయించింది. పద్మావతి పరిణయంలో కూడా ఆయన ఎంత ధర్మం చూపించాడో తెలుసా అండి? కలియుగంలో పద్మావతీదేవిగా వేరొకరు ఉంటారని మీరు అనుకోకండి. అమ్మవారే, ఇంద్రుడు అమ్మవారి దర్శనం చేశాడు ఒకప్పుడు. దర్శనం చేస్తే ఇంద్రుడికి ఆవిడ దర్శనం ఇచ్చి ఆవిడ యథార్థ స్వరూపాన్ని చూపించింది లక్ష్మీదేవి. లక్ష్మి అంటే ఎప్పుడూ వైకుంఠంలో ఉండేది కాదు. ఆవిడ కైలాసే పార్వతీత్వంచ క్షీరోధే సింధుకన్యకా స్వర్గే చ స్వర్గలక్ష్మిస్తం మర్చలక్ష్మిశ్చ భూతలే. ఆవిడ గోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీత్వంచ బృందావనే రాజ్యలక్ష్మి రాజగేహే గృహలక్ష్మి గృహే గృహే. ఆవిడ వైకుంఠంలో లక్ష్మీదేవిగా ఉన్నది, బ్రహ్మలోకంలో సరస్వతిగా ఉన్నది, గోలోకంలో రాధగా ఉన్నది, చిట్ట చివరికి ప్రతి ఇంటిలో ఇల్లాలుగా ఉన్నది ఆ లక్ష్మీదేవియే. ఎక్కడో లక్ష్మిని చూడడం కాదు, ఇప్పుడు ఇదిగో నా కంటి ముందు ఉన్నటువంటి ఈ తల్లులందరూ లక్ష్మీదేవియే. సహస్రశీర్షవదన, ఇన్ని ముఖాలతో లక్ష్మీదేవే సభలో కూర్చునుంది. కాబట్టి అటువంటి లక్ష్మీ స్వరూపం ఏముందో ఆ లక్ష్మీ స్వరూపమే ఆయా విభూతుల చేత అన్ని రూపాలతో అన్ని నామాలతో ప్రకాశిస్తుంటుంది.
ఆ శక్తి స్వరూపమే. అందుకే మీరు చూడండి, ఆవిడ పేరే నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అంటుంది లక్ష్మీ అష్టోత్తరం. నవదుర్గలు ఒకటి, మహాకాళి ఒకటి కాదు, ఆవిడే ఈవిడ, ఈవిడే ఆవిడ, అన్నీ ఆవిడే అయి ఉంటుంది. గిర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకాంబరేతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకైలుచు సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అని శంకర భగవత్పాదులు స్తోత్రం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహించలేదా? అమ్మా, నువ్వే సృష్టికర్త యొక్క శక్తివి, నువ్వే స్థితికర్త యొక్క శక్తివి, నువ్వే ప్రళయకర్త యొక్క శక్తివి అన్నారు. కనపడిందా లేదా? దర్శనం ఇచ్చిందా? బంగారు చిరుకలు కురిపించిందా లేదా? కురిపించింది ఆవిడ. అది ఆవిడ యథార్థ స్వరూపం. అటువంటి తల్లి పద్మావతిగా వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా అండి? కుశధ్వజుడు అని ఒక ముని, ఆ ఋషి, ఆయనకి వేదం అంటే ప్రాణం. వేదము అన్న మాటకు అర్థం ఏంటంటే కేవల మంత్రం కాదు, స్వరం ప్రధానం. స్వరంతో చెప్పినదేదో అదే వేదమంత్రం. స్వరభంగం చేసింది వేదమంత్రం కాదు. ఉదాత్త అనుదాత్త స్వరితముతో చదవాలి. అలా చదివినదేదుందో అది మాత్రమే వేదం. అందుకే పుస్తకం చదివి వేదం నేర్చుకోరు, గురుముఖత నేర్చుకుంటారు. శృతి అని పేరు. అందుకే శ్రోత్రేంద్రియముతో చెవి ద్వారా స్వరాన్ని గురువు దగ్గర విని ఆ స్వరంతో పలుకుతారు. అటువంటి వేదం అంటే ఆయనకి ప్రాణం. ఆ వేదమే అమ్మవారిగా రావాలి, ఆ వేదమే లక్ష్మిగా రావాలి. ఈశ్వరుడి ఊపిరి వేదం కాబట్టి వేదమే అమ్మవారిగా వస్తుంది, ఆవిడే లక్ష్మిగా ఉంటుంది, ఆవిడే సీతగా ఉంటుంది. ఆయన ఆ వేదమంత్రాల్ని పారవశ్యంతో వల్లెవేస్తున్నాడు ఈశ్వరుడి ముందు కూర్చుని. ఆయన యొక్క భక్తిని చూసి వేదమే ఒక పిల్ల రూపాన్ని ధరించి వచ్చి పక్కన ఉన్నటువంటి కుశ అంటే దర్భల మీద పడుకుంది. ఆయన వల్లెవేసి ఆ సంతోషంలోంచి ఒక్కసారి బహిర్ముఖుడై ఇలా చూశాడు. ఓ చిన్న పిల్ల కనపడింది. అయ్యో నిజ. ఆమెను చూసి ఓ వేదమే ఈ పిల్లగా వచ్చిందని ఎత్తి ఒళ్ళో పెట్టుకుని పరమ ప్రేమతో వేదాన్ని ఎంత ప్రేమగా చూసుకున్నాడో అంత ప్రేమగా ఈ పిల్లకి వేదవతి అని పేరు పెట్టి పెంచాడు. ఇప్పుడు ఈ పిల్ల పెరిగి పెద్దదై వేదము ఎవరికి చెందినది? వేదం ఇప్పుడు ఈశ్వరుడి ఊపిరి. ఆ పిల్లంది, నేను శ్రీ మహావిష్ణువుకి ఇల్లాల్ని కావాలనుకుంటున్నాను. అంటే ఆయన అన్నాడు, అమ్మా, విష్ణువుకి నిన్ను ఇల్లాల్ని చెయ్యగలవాడను కాను నేను, నీవే విష్ణువుకి ఇల్లాలివి కావాలి. ఆయన గురించి తప్పించి ఆయన అనుగ్రహించి నిన్ను ఇల్లాలుగా స్వీకరిస్తాడన్నాడు. కాబట్టి ఆ వేదవతి తపస్సు చేస్తోంది. ఆవిడ ఈశ్వరుడికి చెందినదే కానీ పరాయివాడికి ఎందుకు చెందుతుందండి? ధూర్తుడైన రావణుడు పుష్పక విమానం మీద వెళ్ళిపోతూ హిమవత్ పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నటువంటి ఆవిడ్ని చూశాడు. ఆయన చూసేది ఈ కంటికి నదరగా కనపడిందా లేదా? ఆయనకి లోపల విచారణ ఎందుకు? కాబట్టి నువ్వు చాలా అందంగా ఉన్నావు, నిన్ను నేను అనుభవించాలన్నాడు. ఆవిడ మీద పడబోయాడు. ఆవిడ ఆగ్రహించి అక్కడే ఉన్నటువంటి ఒక పెద్ద దావానంలోకి దూకేసి శరీరాన్ని విడిచిపెట్టేసి, నువ్వు నన్ను స్పృశించావు కాబట్టి నేను ఈ శరీరంతో ఉండను, కామార్తుడవై కనపడినటువంటి ప్రతి ఆడదాని మీద చెయ్యి వేస్తున్నావు కనుక నీ కామము వలన ఒక మహాపతివ్రత కారణముగా నీ వంశమంతా నశించిపోవుగాక అని శపించింది. అది వేదం యొక్క శాపం. కాబట్టి ఇప్పుడు శపించిన తల్లి శరీరాన్ని విడిచిపెట్టింది. అగ్నిహోత్రంలో పడిపోయిన ఆ తల్లిని తీసుకెళ్లి అగ్నిహోత్రుడు స్వాహాదేవికి ఇచ్చాడు, భార్యకి. ఈమె మహాతల్లి, వేదమే ఈవిడ రూపాన్ని పొందింది, నీ దగ్గర ఉంచన్నాడు. అగ్నిహోత్రం ఏం చేస్తుందండి? ఆయనకి వేదంతో అనుబంధమే. స్వరంతో మీరు హవిస్సిస్తే ఆయన పట్టుకెళ్ళి దేవతలకు ఇస్తాడు. స్వరం తప్పితే ఆయన ఎలా తీసుకెడతాడు? ఆ మంత్రాన్ని ఆయన ఒప్పుకోడు. అగ్నిహోత్రుడు పెద్ద బ్రాహ్మణుడు అసలు. కాబట్టి ఇప్పుడు ఆయన తన భార్య స్వాహాదేవికి ఇచ్చి ఆ పిల్లనట్టే పెట్టమన్నాడు. ఆ పిల్లను ఆవిడ పెంచి పెద్ద చేస్తాం. ఒకానొకప్పుడు సీతాదేవిని రావణాసురుడు అపహరించి తీసుకుపోతుంటే అగ్నిహోత్రుడు ఆ మార్గంలో వచ్చి రావణుడిని చూసి, అవునులే, కామంతో కన్నులు మూతలు పడిపోయిన నీకు నేను ఎలా కనపడతానన్నాడు. ఏమంత మాట అన్నావు అన్నాడు. ఆయన అన్నాడు, నీవు మారీచుడితో మాట్లాడుతున్నప్పుడే ఎక్కడ ఎవరు ఏది మాట్లాడుకుంటున్నా వినగలిగినటువంటి ప్రజ్ఞని ఋషుల చేత పొందినటువంటి రామచంద్రమూర్తి నువ్వు వేసిన ప్రణాళిక భగ్నం చెయ్యడం కోసమని సీతని తెచ్చి నా దగ్గర పెట్టి మాయాసీతని పర్ణశాలలో పెట్టాడు. నువ్వు ఆ మాయాసీతని పట్టుకెడుతున్నావు. ఎంత ఉపకారం చేశావయ్యా అని అసలు సీతమ్మని అగ్నిహోత్రుడికి ఇచ్చి మాయాసీత రూపంలో వేదవతిని తన రథం మీద పెట్టి ఆయన తీసుకెళ్ళాడు. ఆవిడ శాపం కదండి, ఆవిడ వలనే కదా పోవాలి ఇప్పుడు రావణాసురుడి వంశం.
తీసుకెళ్లి ఆవిడ్ని శిశుపావృక్షం కింద పెట్టాడు. ఆవిడని బాధలు పెట్టిన కారణం చేత రావణాసురుని యొక్క వంశం అంతా నశించిపోయింది. ఆఖరణ రామచంద్రమూర్తి త్రికాల వీధి కనుక అగ్నిప్రవేశం చేయించారు సీతమ్మని. అంటే ఆ వేదవతి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళింది. అగ్నిహోత్రుడు ఇప్పుడు తన దగ్గర ఉన్న సీతమ్మని, ఈ సీతమ్మని, వేదవతిని ఇద్దరినీ తీసుకొచ్చి సీత స్థానంలో కష్టాలు పడింది కాబట్టి ఈమెను కూడా నువ్వు పరిగ్రహించు భార్యగా అన్నాడు. అంటే రాముడు అన్నాడు, ఇది నరుడిగా ఉన్న అవతారం. రామో దిర్నాభిభాషతే, 2 మాటలు లేవు, ఒక్కతే భార్య, కాబట్టి నేను స్వీకరించాను. వచ్చే అవతారంలో ఈవిడ్ని స్వీకరిస్తాను, ఈవిడ్ని స్వీకరించడానికే అవతారాన్ని తీసుకుంటానన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ వేదవతిని మళ్ళీ అగ్నిహోత్రుడు తీసుకెళ్ళాడు. ఆ వేదవతి మళ్ళీ అయోనిజగా ఆకాశరాజుకి కూతురుగా పద్మావతిగా పుట్టింది. ఇప్పుడు ఈ పద్మావతి పరిణయం కోసం వెంకటేశ్వర అవతారం రావాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఎంత కష్టమో నిరూపిస్తుంది వెంకటేశ్వర అవతారం. మాట తప్పడానికి ఇవ్వడం చాలా తేలిక, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకున్న వాడితో మాట చెప్పించడం ఎంత కష్టంగా ఉంటుందో, మాట ఎంత గొప్పదో తెలుసుకుని ప్రవర్తించడం ఎంత గొప్పదో ఆ అవతారం నిరూపించింది. అమ్మ కోరిక తీరాలి, అవతల పద్మావతి పరిణయము జరగాలి. 2 జరగడం కోసం ఆయన ఎంచుకున్న మార్గం వెంకటేశ్వర అవతారంగా వచ్చి వకుళమాలికని, వకుళమాతని తన తల్లిగా స్వీకరించాడు. దానికోసం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అన్నది ఎంత కష్టమో చూపించాడండి మహానుభావుడు. ఆయన కర్మ, ఆయనేమో కొండ మీద ఉన్నాడు. ఆయన ఎవరో ఎలా తెలుస్తుంది రాజుగారికి? రాజుగారి కూతురు పద్మావతి, ఆకాశరాజు కూతురు. పద్మావతిని తాను చేపట్టి తీరాలి. పద్మావతిని చేపట్టడం కోసమని ఆఖరికి వెంకటేశ్వరుడే సోది చెప్పి ఆవిడ కింద మారిపోయాడు. అంటే త్రికాలవేదులైన వారు ఏది చెప్తారో దాని మీద మనకు బాగా నమ్మకం. చిలక చెప్పనివ్వండి, నాకు ఎన్నో ఫోన్లు వస్తుంటాయి, నాకెవరో ఏమండి ఏదో పెళ్ళవదు ఇలా చేయమన్నారండి, నేను అలా చెయ్యాలా అండి అంటుంటారు. ఎవడో ఏదో చెప్తుంటాడు. మనకి లోకంలో అన్నిటికన్నా ప్రమాణం ఇది అంటే ఎవడో ఏదో చెప్పిన మాటే మనకి ప్రధానం. శాస్త్రాన్ని ఆధారం చేసుకుని చెప్పిన వాడికన్నా నేను ఏదో భూత భవిష్యత్ వర్తమాన కాలములు చెప్పగలనని చెప్పేసిన వాడు ఇలా చూసి, ఓ అమ్మ బాబోయ్ కొంప ములిగిపోతోంది, వచ్చే నెలలో మీ ఆయనకి నడువు సంబంధంగా చాలా ఇబ్బంది వస్తుంది, రోజు 2 షేర్లు మినుములు ఇచ్చేయండి అన్నాడు అనుకోండి. వాడికి నడువుకి ఏమైనా అవుతుందో అవుతుందో. ఆవిడ వెంటనే ఏమనుకోవాలి, ఎన్ని మాటలు కడిగినా పోని గీతలు గీసినటువంటి వాడి కాళ్ళు నేను పట్టగనుండగా ఆయన నడుమేమవుతుంది అందాం. మినుములు ఇవ్వకపోతే ఏదో అయిపోతుందని ప్రతిరోజు 2 షేర్ల మినుములు ఇచ్చేసి వాడికి ఏమీ అవదు, శుభ్రంగా ఉంటాడు. ఆ మినుముల వల్లే అలా ఉందని ప్రతి నెల ఆయన దర్శనానికి వెళ్తాడు. అదో ప్రారంభం. అంటే నేను శాస్త్రీయంగా చెప్పేవాళ్ళని నేను విమర్శించట్లేదు, ఏదో నోటివాక్కుగా చెప్పడం అనేటటువంటిది అలా ఉంటుంది. సోదిగా చెప్పడం అనేటటువంటిది చెప్పగలిగిన ప్రజ్ఞ ఈశ్వరాంశగా అలా చెప్తూ ఉంటారు కొంతమంది. కాబట్టి వెంకటరమణుడు సోది చెప్పి ఆవిడిగా వెళ్ళాడండి. ఆయన కర్మ అది. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆయన ఎంత కష్టపడవలసి ఉంటుందో చూపించాడు. వెళ్ళి ఎప్పుడో నేను దాని గురించి పరిశీలన చేసింది, అవన్నీ స్ఫురణలో ఉంటాయా, సాయంకాలం ఎప్పుడు ఉపన్యాసానికి వచ్చి అక్కడికి వెళ్ళి నేను సోది చెప్తాను, అందరికీ సోది చెప్తున్నాడు. అందరికీ సోది చెప్తుంటే రాజుగారి భార్యకి చెప్పారు, ఏమన్నా సోది బాగా చెప్తున్నారు. వచ్చిన ప్రారంభం ఏంటంటే వాళ్ళ ఇంట్లో అందరూ దిగులుగా ఉన్నారు. కారణం ఏంటంటే పద్మావతీదేవికి జ్వరం వచ్చింది. జ్వరం ఎందుకు వచ్చింది అని చెలికెత్తెలను అడిగితే ఈవిడ ఎవరో నల్లనయ్యని చూసింది ఉద్యానవనంలో, అప్పటి నుంచి మనసు పడేసుకుంది. ఆయన ఫ్రమ్ అడ్రస్ తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఏమిటో తెలియదు. బహుశా రాబో కాలంలో లోకం ఇలా ఉంటుంది. ఎవరినే ప్రేమించావు అని అడిగారు అనుకోండి, ఏమో అతను ఎక్కడ ఉంటాడో తెలియదు. ప్రేమించడానికి మనసు ఉండాలి కానీ ఇంకోటి ఉండాలా అని ఓ దిక్కుమాలిన డైలాగ్ ఒకటి వస్తుంది లోకంలో అని చెప్పడానికి ఇది వచ్చిందేమో వెంకటేశ్వరుడు ముందే. ఆయన అన్ని లోకంలో ప్రామిసరీ నోటు కూడా రాసిన వాడి చూపించినట్టు. కాబట్టి ఇదే మాట పద్మావతీదేవి అంది. ఆ చెలికెత్తెలను అడిగితే ఏమో మాకు తెలియదు, ఆ రోజున ఏనుగును తరుగుకుంటూ వచ్చాడు, గుర్రం మీద వెళ్ళిపోయాడు అంతే. అప్పటి నుంచి ఈవిడికి జ్వరం మొదలైందన్నారు. ఆయన ఎవరో తెలియదు, రాజుగారి కూతురు, ఎలా ఇచ్చేస్తారు పిల్లని? పాపం ఆ ధరణీదేవికి ఆకాశరాజు భార్యకి బెంగట్టుకుంది. ఈవిడెళ్ళి భర్తగా చెప్పింది, ఆయనకి అంతకన్నా బెంగట్టుకుంది. పెద్ద బాధ ఏమిటో తెలుసా అండి, ఆయనకు ఒక్కతే ఆ కూతురు కొడుకు, వసునాయకుడనో కొడుకు. ఈ పిల్ల దొరికిన తర్వాతే ఆ కొడుకు పుట్టాడు, అప్పటి వరకు ఆయనకి బిడ్డలు లేరు. ఆయన అదృష్టమని ఆయన అనుకుంటున్నాడు. అయ్యో నిజ పద్మావతీదేవి ఎవరికో నేను ఎలా పిల్లని ఇచ్చేస్తాను. అందుకని పాపం ఇంట్లో వైభోగాలు ఉన్నాయి కానీ వాళ్ళు దిగులుగా ఉన్నారు. ఇప్పుడు ఆవిడ ఎవరో అన్నీ చెప్పేస్తోందంటే ఏదో దిగులిపోతుంది, అసలు వాడు ఎక్కడున్నాడో చెప్తాడేమో అని ఒక తాపత్రయం కదండి. అందులో ఆవిడని తీసుకొచ్చారు. ఆయనే అలా వచ్చాడు. అది విచిత్రం.
ఆ వెంకటేష్ ఎవరి గురించి వీళ్ళందరూ దిగులు పడుతున్నారో ఆయనే సోది చెప్పేవాడిగా వచ్చాడు. ఆయనే వచ్చి నేనే విష్ణువుని అన్నాను అనుకోండి, చాలా బాగుంటారు. నమ్మచ్చు నమ్మకపోదు. ఇప్పుడు ఆయన చతుర్భుజాలు, శంఖచక్ర కథాపద్మాలు అన్నీ చూపించాలి. చూపించిన తర్వాత ఇంకా పిల్లనిస్తారో మోక్షానికి వెళ్ళిపోతారో ఎవడికి తెలుసు. కాబట్టి అలా రాకుండా సోది చెప్పే ఆవిడిగా వచ్చాడు. వచ్చి ఏదో మళ్ళీ సోది చెప్పే వాళ్ళకు లక్షణం ఉండాలి. వాళ్ళు ఒక్కళ్ళు రాకూడదు. వాళ్ళు ఓ ఉయ్యాల్లాగా పవిటిని కట్టుకుని అందులో చంటి పిల్లాన్ని పడుకోబెట్టుకుని రావాలి. ఇప్పుడు ఆయన పడుకోబెట్టుకోవడానికి కొడుకేడి? చతుర్ముఖ బ్రహ్మగారే కొడుకు. అందుకని ఒళ్ళో ఆ పక్కన ఆ చిన్న ఉయ్యాల్లాగా పడుకోబెట్టుకుంటారు. ఆ బ్రహ్మగారిని అందులో పడుకోబెట్టుకుని తీసుకొచ్చి సోది చెప్తానమ్మ సోది అంటూ వచ్చాడు. ఎవరికో నలుగురికి బాగా చెప్పేశాడు. మా ఇంట్లో ఇలా అవును నాకు తెలుసు, నీ ఇంట్లో పాము దూరింది, భోషాణం కింద ఉంది అని నలుగురికి చెప్పేటప్పటికి అయ్యి బాబాయ్ చాలా బాగా చెప్తోందని వార్త వెళ్ళిపోయింది అంతఃపురంలో. తీసుకురండి మనం చెప్పించుకుందాం. రాణిగారు చెప్పించుకున్నప్పుడు అందరిలా చెప్పించుకుంటారు, రహస్యంగా చెప్పించుకోవద్దు, పైగా అమ్మాయి వ్యవహారం. బయటికి తెలిస్తే బాగుంటుందా? లోపలికి తీసుకెళ్ళి బంగారం పెట్టేశాడు. బంగారం పెట్టేస్తే ఆయన కూర్చున్నాడు. అందరూ అయితే ఏం చేస్తారో తెలుసా అంటే, ఓ చాటలో బియ్యం పోసి పట్టుకొచ్చి అక్కడ పెట్టాలి. పెడితే బియ్యం పిసుకుతారు ఆ సోది చెప్పేవాళ్ళు. పిసికి ఓసారి ఆ బియ్యం అన్నీ ముట్టుకుని దాన్ని ఇలా పోగుల కింద పోసి వాళ్ళ దగ్గర ఒక కర్ర లాంటిది ఒకటి ఉంటుంది. ఆ సోది ఎవరికి చెప్తున్నారో వాళ్ళని పట్టుకోమని అదంతా తిప్పి ఆ మధ్యలో ఏదో ఓ రాశి మీద పెడతారు. పెట్టి ఇంకక్కడి నుంచి చెప్పడం మొదలు పెడతారు. ఆ భాష కూడా విచిత్రంగా ఉంటుంది. అలా చెప్పాలి. అందుకని ఆయన ఏం చేశాడు, రాజుగారి భార్య చాట్లో బియ్యం పట్టుకొస్తే బాగుంటుంది ఆ స్టేటస్. అందుకని ఆవిడ ముత్యాలట్టుకొస్తే ఈయన పసిడి చాటలోని పండు ముత్యమ్ముల గద్దె కొలది చూచి రాశిపోసి ముత్యములను పిసికి 3 రాసులు చేసి మధ్యరాశి యందు మనసు నిలిపి, ఆ ముత్యాలని పిసికి 3 రాసులు చేశాడు. చేసి ఆ మధ్యలో పెద్దగా ఉన్న రాశి మీద కర్ర పెట్టాడు. పెట్టి ఇక మొదలెడతానన్నాడు. సోది చెప్పే ఆవిడ రూపంలో. వీడు క్యారమని ఎడుపోలేడు. అమ్మ వీడేదైనా తింటే కానీ నన్ను సోది చెప్పనివ్వడే తల్లి, వీడికి ఏమైనా పెట్టండి అన్నారు. ఏం పెడితే తింటాడు వాడు అన్నారు. పాలు బువ్వ తింటాడు అంటే కథ పాలల్లో అన్నం వేసి పట్టుకొస్తే ఈయనకి పెడితే నోరు తెరవడు, ఏడుస్తాడు. వీడికి ఏదో దిక్కుమాలని అలవాటమ్మా, నేను తింటే కానీ వీడు తింటన్నారు. మరి బ్రహ్మగారు ఆయన ఎలా తింటాడు? నారాయణుడు తినకుండా ఆయన తింటాడా? అందుకని ఉండండి అని చెప్పి మళ్ళీ ఆ చాట పసిడి చాటలోని పండు ముత్యమ్ముల గద్ది కొలచి చూచి కరము జాపి ఆ బంగారు చాటను పక్కన పెట్టి మళ్ళీ పాలు బువ్వ తాను కొంచెం తింటే కానీ ఆయన తిండు, శేషంగానే తిండు, నైవేద్యం పెట్టిన ప్రసాదమే తింటాడు, ఆయన అలవాటు అది. అందుకని అప్పుడు పెడితే ఆ పిల్లాడు గుటుకు తినేశాడు. తినేసిన తర్వాత సోది చెప్పే వాళ్ళకు లక్షణం ఉంటుంది. ఏమైనా తింటే నోరు పండేలా తాంబూలం వేసుకోవాలి. అందులో తాంబూలం తిండి అన్నాడు. ఓ పళ్ళెంలో పెట్టి ఓ తాంబూలం అక్కడ పెట్టారు. ఏమిటమ్మా ఏం మహారాణి దక్షిణం లేని తాంబూలమా అన్నాడు. మళ్ళీ దక్షిణ తీసుకొచ్చి అందులో పెట్టారు. ఇన్ని వరహాలు పెట్టండి అన్నాడు. ఆ వరహాలు తీశాడు. అదో చిత్రమైనటువంటి లక్షణం ఉంటుంది. ఎంత డబ్బమనివ్వండి రూపాయి కాసు కింద పడదు. ఇలా అంటే ఉండిపోతుంది కొంతమందికి. అలా మీరు కానీ పెట్టారు, టప్పని కింద పడిపోతుంది. అదొక కళ, అదొక నైపుణ్యం. ఈశ్వరుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విభూతిని ఇస్తాడు. ఆవిడ చటుక్కని ఆ కొంగులో మూట కట్టుకుని అలా పడేస్తుంది. దాన్ని ముట్టుకుంటే తెలిసిపోతుంది వాళ్ళకి. కారు డ్రైవర్ చూడండి, ముందు నడుపుతూ ఉంటాడు, వెనక డోర్ పడలేదండి అంటే అతనికి తెలిసిపోతుంది, మనకి తెలియదు. మన పక్క డోర్ పడలేదని మనకి తెలియదు, అతనికి తెలుస్తుంది. ఈశ్వరుడు అలా ఆయనకి తెలుస్తుంది కాబట్టి మనం బాగా వెళ్ళగలుగుతాం. అతనికి మీరు డోర్ వేసుకోకపోతే నాకు ఎలా తెలుస్తుంది అంటే మనకి కనబడిపోతాం కదండి. ఈశ్వరుడు ఆ విభూతిని ఇస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విభూతినిచ్చి మన రక్షణ చేస్తూ ఉంటాడు మహానుభావుడు. కాబట్టి ఇప్పుడు ఆ తాంబూలం పట్టుకొస్తే ఆవిడ ఆ తాంబూలం వేసుకుని నోరంతా ఎర్రగా ఉంది. తెలుపు నలుపగు వెంట్రుకల్ తెలుపు తలపై నియలరారు తాటాకు బుట్ట ప్రాయమ్ము సడలిన పచ్చ చెక్కిళ్లపై సొంపు నింపెడి సోయగంపు సొట్ట తమ్మి మొగ్గల నెల్ల దాచెడు మెత్తటి పైట దిగజారు పొడల సుట్ట ఆ గజ కుంభముల మించు నిజబుర సొర్రపై పలికెడుతే నియపాట పుట్ట పెదవి దిగజారు ఇత్తడి పొడల సుట్ట కలికి నెలవంక కుంకుమ చెలువ పుట్ట బ్రహ్మ ఒడిలోన బాలుడై రవము పెట్ట మంచి ఎరుకత వచ్చి సిరిమించున్నట్లు. లక్ష్మీదేవి ఎంత అందంగా ఉంటుందో అంతకన్నా అందమైన సూర్య చెప్పేదానిలో వచ్చి కూర్చున్నాడు. ఎలా సోది చెప్పేవాళ్ళ యవనంలో ఉంటే అది ఈవిడ బాగా చెప్పగలదా అంటారు, కొంచెం అనుభవం ఉండాలి. అందుకని తెలుపు నలుపగు వెంట్రుకలు తెలుపు తలపై నెయ్యలరారు తాటాకు బుట్ట, కాస్త తెలుపు నలుపుగా ఉన్నటువంటి వెంట్రుకలతో కూడుకున్నటువంటి సిగ కలిగి దాని మీద తాటాకు బుట్ట పెట్టుకుని వచ్చింది. తాటాకు బుట్ట
ప్రాయమ్ము సడలిన పచ్చ చెక్కిళ్లపై సొంపు నింపెడి సోయగంపు సొట్ట. పచ్చగా బంగారంలా మెరిసిపోతున్నటువంటి ఆ బొగ్గల మీద కొంచెం వయసు అయిపోతూ ఉండడం చేత పడిపోయి కొంచెం అని లోపలికెడితే పడుతుంది సొట్ట, అలా పడినటువంటి ఓ సొట్ట. అలాగే తమ్మి మొగ్గల నెల్ల దాచెడు మెత్తటి పైట నింపెడి ముత్యాల చుట్ట. ఆ పవిట, ఆ మెత్తగా ఉన్నటువంటి ఆ పవిట మీద వేసుకున్నటువంటి పూసల హారాలు. పెదవి దిగజారు ఇత్తడి పొడల సుట్ట. వాళ్ళు పెట్టుకునేటటువంటి ముక్కుకు పెట్టుకునే ఆభరణం ఇటు పక్కన ఏదో చాలా సోయగంగా ఓ చిన్నది ఏం పెట్టుకోరు, అది మనం అరిచేత్తో పట్టుకుంటే ఓ 1/2 kg ఉంటుంది, అంతది పెట్టుకుంటారు. ఇక్కడ పెట్టుకోవడం వల్ల అది ఏమిటవుతుందంటే ఇలా సాగిపోయి కింది పిదిం వరకు వేలాడుతుంటుంది. వీళ్ళు అన్నం ఎలా తింటారా అని మనకు అనుమానం వస్తుంది. అలా సాగి ఉంటుంది. అందుకని పెదవి దిగజారు ఇత్తడి పొడల సుట్ట. గజకుంభముల మించు నిజబుర సొర్రపై పలికెడితే నియపాట పుట్ట. ఆ ఆనపకాయని బాగా తొలిచేసి తీగలు కట్టి ఓ వీణ లాంటి తోటి తయారు చేసి పట్టుకొస్తారు. టేవుడేవు టేవుడేవు అని వాయిస్తూ ఉంటారు దాన్ని. అలాంటి తోటి పట్టుకొచ్చింది. కాబట్టి కలికి నెలవంక కుంకుమ చెలువ పుట్ట. వాళ్ళు ఏదో చిన్న బొట్టిలా ఏం స్టైల్గా చిన్న ఏదో చిన్న చిన్నవి తీసుకొచ్చి ఇలా అంటించుకోవడాలు అవి ఏమి ఉండవు, ఇంత బొట్టెట్టుకుంటారు. కాబట్టి కలికి నెలవంక కుంకుమ చెలువ పుట్ట. బ్రహ్మ ఒడిలోన బాలుడై రవము పెట్ట. చతుర్ముఖ బ్రహ్మగారు పసిపిల్లాడై ఒళ్ళో ఏడుస్తున్నాడు. మంచి ఎరుకత వచ్చే సిరిమించున్నట్లు ఆమె సోది చెప్పడానికి వచ్చింది. వచ్చి ఆ బియ్యం అంతటిని పిసికి పోగులెట్టి మధ్యరాశి ఎందు మనసు నిలిపి, ఆ మధ్యరాశి మీద కర్ర పెట్టించి ఆ వచ్చినటువంటి ఆ ధరణీదేవిని పట్టుకోమని స్వామి శ్రీయప్పతిగా నెలకొన్నవాడా, శ్రీ మహాలక్ష్మిని చేకొన్నవాడా, ఏదాలు బొమ్మన్నకి చిన్నవాడా, పాదైన పెనుగొంట పట్టిన్నవాడా, సూకార రూపుతో సొగసైన దేవా చేకొన్న బాలుణ్ణి చేకొన్నవాడా, మరుగుజ్జ రూపాన మహికొన్న దేవా దొరకడకరాయన్న దొంగల్లవాడ, నల్లోడ పిల్లోడ సల్లన్ని దేవా సల్లగా గొడ్డల్ని సారించినోడా, ముద్దుగా వచ్చేటి బుద్ధైన దేవా పెద్దగా నడిచేటి సక్కున్న దేవా, బ్రహ్మాండనాయుడా బత్తరచ్చకుడా బదరినారాయుడా బంధమోత్సకుడా, కంచి కామాక్షి కాశీ విశాలాక్షి మధుర మీనాక్షి బెదవాడ కనకదుర్గమ్మ శ్రీకాళహస్తి జ్ఞాన ప్రసూనాంబ, వాక్కీయరే నాకు వాక్కీయరే, పలుకీయరే మంచి పలుకీయరే అని మొదలుపెట్టి ఎడమ చెవి చూపితే బుర్రిదే అనుకో, గడ్డాన్ని చూపితే బుర్రోడు అనుకో, తల్లి నీ మనసులో కలవరం తెలిసిందే తల్లి, బొల్లిగద్దనికి తిరిగేటటువంటి నామాలు పెట్టుకున్న నల్లనయ్య అరణ్యంలో కనబడ్డాడే అమ్మ, నీ కూతురు మనసంతా వాడి మీద పారేసుకున్నాదే తల్లి, వాడి కోసమే ఆయన కోసమే ఈమె పుట్టిందే తల్లి, అడవిలో తిరిగేవాడు కోనలో ఉండేవాడు బుర్రోడు వాడికిచ్చి బుర్రిదాన్ని పెళ్లి చేయడం అనుకుంటున్నావేమోనే అమ్మ, అలా చెయ్యకపోతే నీ వంశం అంతా పాడైపోతుందే తల్లి, నా మాట వినవే అమ్మా, వాడు శంఖచక్రాలు పట్టుకున్నవాడు బొల్లిగద్దనికి తిరిగేటటువంటి పంగనామాల వాడే అమ్మా, వాడే ఈ లోకాలనన్నింటినీ కాపాడేవాడే, వాడికిచ్చి పెళ్లి చెయ్యవే తల్లి, ఆ తల్లి లక్ష్మీదేవే నీ కడుపున పుట్టిందే అమ్మ, నా మాట వినవే. అయ్య బాబోయ్, నిజంగా శ్రీ మహావిష్ణువునే మా అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకుంటోందా, తప్పకుండా ఇస్తామని పెద్ద తాంబూలం ఇచ్చారు. ఆ తాంబూలం తీసింది చీరలో ఇలా మడిచేసి ఆ పిల్లాడు ఏడుస్తుంటే వాడిని తీసుకుంది జో కొడుతూ బయటికి వెళ్ళిపోయింది, అంతర్ధానం అయిపోయింది. ఇంతకీ పద్మావతి పరిణయం తర్వాత విందురు గారి ఆయన కర్మ సోది చెప్పేవాడి కింద రావడం అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అంత కష్టపడ్డాడు. కన్న తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఒకళమాతగా స్వీకరించినందుకు ఎక్కడ పెట్టాడో తెలుసా అండి తల్లిని? మా అమ్మ మా దగ్గరే ఉంటోందండి, మా అమ్మగారిని నేను చూస్తున్నానండి అంటాం మనం. ఆయన ఎక్కడ పెట్టాడో తెలుసా అండి? ఈ తప్పుడు మాట మాట్లాడకు, అమ్మని నేను చూస్తున్నానన్న మాట జీవితంలో అనకు, నీ అదృష్టం అమ్మ చేతి అన్నం తింటున్నానను. అందుకే ఎంత పెద్ద అధికారి కానివ్వండి, ఆయన తల్లి ఎక్కడుంటుంది? పిల్లాడంతా అలిసిపోస్తాడు, వాడికి వంకాయ పచ్చిపులుసు అంటే ఇష్టం, ఉండండి అలా చేస్తే వాడు తినడం, వాడికి ఆ వంకాయ బాగా పొయ్యి మీద కాల్చి పొగవాసన రాకుండా ఎక్కడ నల్ల తొక్క లేకుండా తీసేసి ఆ చింతపండు పులుసు పోసి పిసికి పెట్టి తయారు చేసి పెడితే కందిగుండా ఇంత నెయ్యి వేసి ఆ వంకాయ పచ్చిపులుసు పోస్తే అమ్మ ఇంకేం అక్కర్లేదమ్మా అని వాడు జుర్రుకు తింటాడు. మీ మోహం మీకు రాదు, అది పొక్కం పోస్తే వాడు తినడం, ఉండండి నేను కాలుస్తానని కళ్ళజోడు పెట్టుకుని ఆవిడ వచ్చి జాగ్రత్తగా అడుగట్టుకుని నుంచి ఆ వంకాయ కాలుస్తుంది. అమ్మ అన్న మాటకు అర్థం కడుపు తడవడమే.
అమ్మ అంటే నువ్వు బతకాలని చూసేదిరా, నీ కోసం తన రక్తమాంసాలు ధారపోస్తుంది, నీ చచ్చిపోయినా పర్వాలేదు వాడు బతకాలంటుంది. అలాంటి అమ్మకి నేను అన్నం పెడుతున్నాను అనకు, అమ్మ చేతి అన్నం తింటున్నానరా అని లోకానికి సందేశం ఇవ్వడానికి ఆయన అమ్మని ఎక్కడ పెట్టాడో తెలుసా అండి? వెంకటాచలంలో ఆనంద నిలయ విమానం దగ్గర ఇప్పటికీ వకుళమాత ఎదురుగుండా ఉన్న గోడకి కన్నాలుంటాయి. ఆ కన్నాల్లోంచి ఆవిడ వంటశాలలోకి చూస్తుంటుంది వెంకటరమణుడికి కావలసినటువంటి నివేదనలు తయారు చేయించడానికి. అమ్మ ఎక్కడో ఉండడం, ఈయన వెళ్ళి చూసొస్తూ ఉండడం కాదు, ఆయన ఎంత హడావిడిగా ఉన్నా అమ్మ అక్కడ ఉంటుంది. అమ్మ పెట్టిన అన్నం ఆయన తింటాడు. కాబట్టి రాత్రి ఏకాంత సేవ సమయంలో ఆయన తప్పకుండా వెళ్ళేది ఎక్కడికి అంటే, లక్ష్మీ సహితుడై వెళ్ళి కోడలు కాళ్ళు పడుతుంటే అమ్మ పక్కకి వెళ్ళి కూర్చుని, అమ్మ అన్నం తిన్నావా, ఎంతసేపు నాకు పెట్టడమే కానీ నువ్వు తిన్నావా అమ్మ, నీ ఆరోగ్యం బాగుందా అని అమ్మ చెయ్యి పట్టుకుని అమ్మ కాళ్ళు అట్టుకుని, అమ్మ నీకు గుర్తుందా అమ్మ, నేను చిన్ని కృష్ణుడిగా ఉన్నప్పుడు నువ్వు నాకు వెన్న ముద్దలు పెడుతుంటే నేను ఇలా నోరు మూసేస్తే భిక్షులు వస్తారు వాళ్ళకి వేసేస్తానంటే నేను భయపడిపోయి వెనక నుంచి నీ కాళ్ళు పట్టేసుకునేవాడిని, నిజంగా భిక్షాపాత్ర పట్టుకుని ఎవరో వచ్చి అమ్మా మాధవ కవలం తల్లి అంటే లేక పుట్టినవాడిని నిన్ను ఇచ్చేస్తానా, పిచ్చాడా వదలరా అనేదానివి నువ్వు. భిక్షులు ఒత్తురు ఎచ్చిన భిక్షాపాత్రమున వేయిచి బెగడించి నిన్ను శిక్షింతురని చెప్పిన భిక్షుని కది తల్లికని యుభీతిల్లు నృప అంటారు పోతన గారు. అలా అమ్మ చిన్నప్పుడు ఎలా ఉండేవాడిని అంటే, అవును నాన్న ఇంత వాడివయ్యావు, లోకాలన్నిటినీ కాపాడుతున్నావు, ఆ నిలబడిన వాడివి నిలబడినట్టు ఉంటావు, కాళ్ళు ఎంత నిప్పెట్టాయో పిచ్చి కన్నా, కూర్చోవాలా కాసేపు కాళ్ళు పట్టనా అంటే, అమ్మ నువ్వు మీరు పట్టడం ఏంటి అత్తయ్య గారు, నేను లేను అని గబగబా లక్ష్మీదేవి కాళ్ళు పడుతూ అత్తగారితో మాట్లాడుతుంటే ప్రసన్నవదనుడై, అమ్మ ఇవాళ కాకినాడ వాళ్ళందరూ పొంగిపోయి వెంకటాచల వైభవం చేసుకుంటున్నారు, అందుకని రేపటి నుంచి నువ్వు నేను పద్మావతి ముగ్గురం ఓ 7 రోజులు అప్పుడప్పుడు వెంకటాచలం వద్దాం, కాకినాడ వెళ్ళి ఉందాం వారం రోజులు అని. అమ్మ వెడుతున్నాం, మనం బయలుదేరదాం అమ్మ, మనం వెంకటాచలం నుంచి కాకినాడ వెళ్దాం, ఎవరికి తెలియదు వెడుతున్నట్టు, ఇదిగో ఇంకొక గంటలో ధ్వజారోహణం అవుతోంది, మనం ముగ్గురం అక్కడికి వెళ్ళి వారం రోజులు ఉండొద్దామమ్మా, ఈ గొడవ గోదావరి ఏమి ఉండవు, ఈ అల్లర్లు ఉండవు, ఏడాదికి వారం రోజులు కాకినాడ వెళ్ళాలని నిర్ణయం చేసుకుని అక్కడ చేయిస్తున్నాను ఉత్సవాలని ఈశ్వరుడు అన్నాడు అనుకోండి, తప్పకుండా అనరా వెళ్ళొద్దాం, నాకు విసిగెత్తిపోతుంది చాలా కాలం నుంచి కొడుకు కోడలతో ఎక్కడికన్నా వెడదామని. అవును రోయ్, కాకినాడ వెడితే అక్కడ చాలా మంది ఉన్నారు, అయ్యప్ప స్వామి దేవాలయం, ఆ భక్తులు, ఆ కోలాహలం, తెల్లవారకట వాళ్ళు రావడం, చలిలో కూడా సుప్రభాతాలు, అబ్బో చాలా సరదాగా ఉంటుంది నిజంగా. గోపాలబాలురు అందరూ ఆ రోజుల్లో ఎలా చూశానో అలా కనపడతారు, అక్కడ వెడదాం అంటే ఆయన ఎంత పొంగిపోతూ ఉంటాడు. అసలు ఆవిడికి నమస్కారం చేస్తే వెంకటరమణుడు ప్రసన్నుడవుతాడు. వెంకటరమణుడు అమ్మని అంత బాగా చూస్తున్నాడంటే, అమ్మని అనాథ చరణాలయంలో పెట్టి వెంకటేశ్వర స్వామికి వజ్రకిరీటం చేయిస్తే ఆయన పెట్టుకుంటాడని మీరు అనుకుంటున్నారా? అమ్మకి అన్నం పెట్టడం మానేసి మా అమ్మని నేనే చూస్తున్నానండి అని చెప్పి ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి తలనీలాలు ఇస్తే ఆయన మిమ్మల్ని మెచ్చుకుంటాడు అనుకుంటున్నారా? అమ్మని ఆదరణతో చూసినటువంటి వాడు వెంకటరమణుడి యొక్క క్షేత్రానికి వెడితే ఎవరి రూపంలోనో వచ్చి కౌగిలించుకుంటాడు ఆయన. వీడురా అమ్మని చూస్తున్నవాడని పొంగిపోతుంది. ఒరే నువ్వు ఎలా చూస్తావో అలాగే రా వాడు కూడా. వాడు ఇవాళ వచ్చాడు చూసావు నువ్వు అంటే, అయ్యో అమ్మ చూడబోనేటమ్మా, చూశానమ్మా, ఇదిగో ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా, అలా కళ్ళు మూసుకుని వరాహస్వామి గెస్ట్ హౌస్ 1st ఫ్లోర్ రూమ్ నెంబర్ 32లో పడుకున్నాడమ్మా అనేస్తాడు స్వామి. కాబట్టి అమ్మని చూడని వాడిని నేను ఆదరించను. వకుళమాతని అంత ఆదరించాడు ఆయన. అమ్మ అన్న మాటకు అర్థం చెప్పాడు. మనకి శాస్త్రాలు చెప్తున్నాయి, భూప్రదక్షిణ షట్కేన, భూమండలాన్నంతటినీ 6 మాటలు ప్రదక్షిణం చేస్తే ఎంత పుణ్యం ఉంటుందో, కాశీయాత్రాయుతేనచ 10,000 మాటలు కాశీ వెళ్ళి మనం దర్శనం చేసుకుని గంగా స్నానం చేసి విశ్వనాథుడికి అభిషేకం చేసి అన్నపూర్ణమ్మని తామర పూలతో పూజ చేస్తే ఏ పుణ్యం వస్తుందో, సేతు స్నాన శతేనైచ, సేతు స్నానం సముద్ర స్నానం 100 మాటలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో, తత్ఫలం మాతృవందనే, అమ్మకి నమస్కారం చేసిన వాడికి అంత ఫలితం వస్తుంది. అమ్మ స్నానం చేసిందా స్నానం చేయలేదా కూడా లేదు, అమ్మ కాళ్ళకి నమస్కారం చేసిన వాడికి ప్రతిరోజు అంత ఫలితం పడుతుంది. కాబట్టి లోకంలో దరిద్రుడన్నవాడు ఎవడైనా ఉంటే అమ్మ లేనివాడే. ఎందుకంటే వాడి ఇంకా ఈ ఫలితాన్ని పొందే అదృష్టం వాడికి ఎక్కడిది? వాడు ఏం నమస్కారం చేస్తాడో శ్లోకం తెలుసున్నా, వెంకటరమణుడు అమ్మకి ఎంత గౌరవం ఇస్తాడో తెలుసున్నా, వాడు నమస్కారం చేయడానికి వాడికి అమ్మేది? అమ్మ ఉన్నవాడెవరో వాడు అదృష్టవంతుడు. ఈ అదృష్టాన్ని పొందడానికి నాకు అమ్ముందని నా అదృష్టం అండే, అమ్మ చేతి అన్నం తింటున్నాననాలి వెంకటరమణుడి భక్తుడైన వాడు.
తప్ప మా అమ్మని నేను చూస్తున్నానని వెంకటాచలం వెళ్ళిన వాడిని చూసి అసహించుకుంటాడు వెంకటేశ్వరుడు. ఇది నిజంగా తెలిస్తే వెంకటాచల క్షేత్రంలో అసలు వకుళమాత వైభవం బోర్డులు పెట్టాలి. పిల్లల్ని యాత్రకు వెళ్ళినప్పుడు తప్పకుండా వకుళమాత దర్శనం చేసుకోండి అని మనం ప్రోత్సహించాలి. మన పిల్లల్ని తీసుకెళ్లి ఆ వకుళమాత ఎవరో, ఏ యశోద తల్లిగా వచ్చిందో, ఇప్పటికీ అమ్మ చేతి అన్నం తినడానికి వంటశాల దగ్గర ఆవిడ ఎలా కూర్చుంటుందో మన పిల్లలకి నేర్పితే ఈ దేశంలో అనాథ శరణాలయాలు, తల్లిదండ్రులు ఉండేటటువంటి ఓల్డ్ హోములు పెట్టవలసిన అవసరం ఎక్కడా ఉండదు. ఎవరి తల్లిదండ్రుల్ని వాళ్ళు ప్రేమతో చూస్తారు. వెంకటాచల క్షేత్రం ఇన్నిటిని నిరూపణ చేసిన క్షేత్రం. కేవలం ఏదో కోర్కెలు తీర్చే స్వామి అనుకోకండి. ఆయన రావడంలో, నిలబడ్డంలో, నడవడిలో ఆయన ఇన్నింటిని మానవాళికి నేర్పినటువంటి మహోదాత్తమైనటువంటి అవతారం. అటువంటి అవతారం కారుణ్యమూర్తి. అటువంటి స్వామివారి ఉత్సవాల ప్రారంభ సూచనగా ఇంకొక 10 నిమిషాల్లో ధ్వజారోహణ. గరుత్మంతుడు పతాక రూపంలో ధ్వజాన్ని ఆశ్రయించి పైకి లేస్తాడు. అది చూస్తే ఉత్సవ ప్రారంభం. అంటే తలెత్తి చూచుట, ఓ మా స్వామివారి ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి అని పొంగుతో ఇలా తలెత్తి ఎవరు చూస్తారో వాడిని చూసి ఆయన పొంగిపోతాడు. వీడు నా కోసం ఇంత పరిశ్రమిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇది అవగానే మనందరం లోపలికి వెళ్ళి చక్కగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని చూద్దాం. నేను మంగళం చెప్పగానే ఆడవారు కొంచెం ముందుకు నించోవడానికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే వారు స్వతంత్రంగా పురుషుల వెనకాల ఉంటే వాళ్ళు గబుక్కుని ముందుకొచ్చి చూడ్డానికి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. కనుక నేను ప్రతిరోజు మీకు విజ్ఞాపన చేస్తున్నాను, మనం స్త్రీని గౌరవించడంలోనే హుందాతనం ఉంది. సుప్రభాత దర్శనంలో కూడా మొదటి దర్శనం సువాసినులదే. కాబట్టి ఆడవారు ముందు వెళ్ళి నించుంటారు, వెనక మగవాళ్ళందరం నించుందాం. నించుని చక్కగా ధ్వజారోహణ కార్యక్రమం చూసి బయలుదేరుదాం. రేపటి కార్యాన్ని మీకు మంగళం చెప్పి నేను ఒక్కసారి 1 నిమిషంలో పరిచయం చేస్తాను. రేపటి కార్యక్రమం ఒకటే చెప్తాను.